నేపాల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఇరుక్కున్న మన తెలుగు యాత్రికులు నేపాల్లోని సిమికోట్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే తెలుగు యాత్రికుల బృందం అయితే ప్రస్తుతానికి నేపాల్లోని సిమికోట్ నుండి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే ఉద్రిక్త పరిస్థితులతో నేపాల్లో చిక్కుకున్నారు ఈ యాత్రికులంతా కూడా. అయితే అతి కష్టం మీద సిమికోట్ నుంచి నేపాల్ గంజ్కు చేరుకోనున్నారు తెలుగు యాత్రికులు. అయితే ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేశారు టీడీపీ ఎంపీ సానా సతీష్. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో బయట ఉంది, ఒకసారి దాన్ని చూద్దాం. ఎంపీ సానా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిమికోట్ and we will reach Lucknow to Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. నారా లోకేష్ గారికి, ఎంపీ సానా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిమికోట్ and we will reach Lucknow to Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. యాత్రికులు కూడా నారా లోకేష్ గారికి అండ్ అలాగే ఎంపీ గారికి కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కూడా మనం వీడియోలో చూస్తాం. అయితే వాళ్ళు ఆల్రెడీ నేపాల్లోని సిమికోట్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు యాత్రికుల బృందం నేపాల్లోని సిమికోట్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఎంతమంది యాత్రికులు బయలుదేరినట్టుగా తెలుస్తుంది? కౌసల్య, నేపాల్ నుంచి 12 మంది ప్రయాణికులు నేపాల్లోని సిమికోట్ ప్రాంతానికి పర్యాటక ప్రాంతం సందర్శించడానికి వెళ్లారు. అక్కడ ఉన్న నేపాల్ అందాలను చూడడానికి ఆ పర్యాటక ప్రేమికులు వాటర్ ఫాల్స్ ఆ పచ్చదనాన్ని చూడడానికి వెళ్లారు. అయితే అక్కడ ఈ నేపాల్ ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో అక్కడ చిక్కుకున్నారు. అయితే ఈ చిక్కుకున్న విషయాన్ని వాళ్ళు టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ తెలియజేశారు. ఆ సేమ్ టైం నిన్న ఉదయం నుంచి ఏదైతే మానిటరింగ్ చేస్తున్నారో నారా లోకేష్ నిన్న ఉదయం 10 గంటల నుంచి ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చొని నేపాల్ కు సంబంధించిన యాత్రికులని రక్షించడానికి అటు కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ ఇటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఓవరాల్ గా ఇప్పటికైతే ఆ 12 మంది ప్రయాణికులను తరలించారు. వారి భద్రత కట్టుదిట్టమైన భద్రతతో వారు ఆంధ్రప్రదేశ్ చేరుకోనున్నారు. అతి కష్టం మీద ఎక్కడైతే ఫస్ట్ సిమికోట్ నుంచి నేపాల్ లోని గంజ్ ప్రాంతానికి చేరుస్తున్నారు. అక్కడ నుంచి ఈ ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ చేరుకుంటారు. అయితే నిన్న ఉదయం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వము వేగంగా చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకోవడమే కాక ప్రయాణికులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ ప్రయాణికుల క్షేమ వివరాలు తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ వారికి అండగా నిలబడ్డారు. అయితే నిన్న ఉదయం నుంచి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ ఉన్న సూపర్ సిక్స్ కార్యక్రమానికి హాజరు కాకోకుండా ఏదైతే పర్యాటకులను ఏదైతే నేపాల్కి వెళ్ళిన తెలుగు వారిని రక్షించడానికి ఆయన ప్రథమ ప్రయారిటీ తీసుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఆయన ఆర్టీజీఎస్ సెంటర్ లో కూర్చొని అధికారులతో సమన్వయం చేసుకున్నారు. ఢిల్లీ అధికారులతోనూ ఎంబసీ అధికారులతోనూ నేపాల్లోని తెలుగు వారితోనూ మాట్లాడుతూ ఆయన వేగంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఆయన తీసుకున్న చర్యలకు బాధిత కుటుంబాలకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాయి. ఓవరాల్ గా అయితే ఇప్పటికైతే మనకు అందిన సమాచారం ప్రకారం ఆ 12 మంది ప్రయాణికుల్ని సురక్షిత ప్రాంతానికి చేరారు. వారు మరికొద్ది సేపట్లో ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ చేరుకోనున్నారు. కౌసల్య, ఎస్, అయితే అంటే నేపాల్లో చిక్కుకున్న మిగతా తెలుగు వాళ్ళని ఎప్పుడు బయలుదేరే అవకాశం ఉంది? వాళ్ళని ఎప్పుడు తరలించే అవకాశం కనిపిస్తుంది? మనిషి ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ ప్రయాణికులు రాక ప్రారంభమవుతుంది. అయితే నిన్న రాత్రి నుంచే నేపాల్ విమానాశ్రయాలు తెరుచుకోవడము, ప్రయాణికుల ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇతర దేశాలకు సంబంధించిన పర్యాటకులు ఎవరైనా ఉంటే ఆ ఎంబసీ అధికారులు తక్షణం చర్యలు తీసుకుని వారిని వేరు విమానాలు ఏర్పాటు చేసి వాళ్ళని తరలించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజుల నుంచి ముందు రోజు నైట్ ఎమర్జెన్సీగా ఈ ఎయిర్పోర్ట్ మూసేయడంతో ప్రయాణికులకు ఎక్కడికక్కడికి ఇరుక్కుపోయారు. అయితే రాత్రి నుంచి ఏదైతే విమానాలు రాక ప్రారంభమైందో
బాధితులు వేగవంతంగా చర్యలు తీసుకున్నారు. వారి ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 217 మంది ప్రయాణికులను తరలించే కార్యక్రమం వేగంగా జరుగుతుంది. పలు రకాల విమానాలు బుక్ అయ్యాయి. వారు క్షేమంగా ఆంధ్రప్రదేశ్ చేరుకుంటారని మంత్రి నారా లోకేష్, సానా సతీష్, తర్వాత రామ్మోహన్ నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. కౌసల్య, అయితే నేపాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయా? నిన్నటి వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగి, అయితే తాత్కాలికంగా ప్రభుత్వాధినేతను ఆందోళనకారులు అంగీకరించారు. సుశీలా కర్చి అనే సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమించారు. అయితే ఆమె నేతృత్వంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఆమె ప్రభుత్వాధినేతగా కొనసాగుతారు. తర్వాత యథావిధిగా ప్రధానమంత్రిని నియమించడం ఈ ప్రాసెస్ తర్వాత జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఆందోళనకారులు శాంతించారు. వారిని ఏదైతే ఇతర దేశాలకు సంబంధించిన పర్యాటకులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులను కానీ ఆయా దేశాలకు పంపించే కార్యక్రమం వేగంగా అటు నేపాల్ ప్రభుత్వాధినేత కూడా సీరియస్ గా తీసుకొని వేగంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే పరిస్థితులు శాంతించబడ్డాయి. కొంత ఉద్రిక్తత తగ్గింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కొంత సమయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల కర్ఫ్యూతో షాపులు ప్రజలు బయటికి రాకోకుండా ఆందోళనకారులు అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే ఇది కూడా 1-2 రోజుల్లో నేపాల్ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మనకు సమాచారం అందుతుంది. కౌసల్య, అయితే మొత్తానికి నేపాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. వాళ్ళు క్షేమంగా మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకి చేరుకోబోతున్నారు. 217 మంది ప్రయాణికులు కూడా పర్యాటకులు ఏదైతే వేరు అవసరాల కోసం వెళ్ళిన వారు, మనకు ఇందాక కూడా మనం మాట్లాడాము, మాడబుష్ శ్రీధర్ గాని, తర్వాత సుప్రీంకోర్టు లాయర్ గాని, వీరి కుటుంబాలు కూడా క్షేమంగా ఉన్నాయి. వారిని ఆ కుటుంబ సభ్యులను ఆయా తెలుగు వారితో తరలించే కార్యక్రమం వేగంగా జరుగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ప్రాంతంలో మొదలవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు జరిగే ప్రయాణంలో నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకోవచ్చు, ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకునే అవకాశం ఉంది. అయితే వేగంగా చర్యలు తీసుకున్నారు. నారా లోకేష్ నిన్న పొద్దుటి నుంచి సీరియస్ గా పనిచేస్తూ ఆయన వెళ్లాల్సిన కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నారు. ఇటు డిప్యూటీ సీఎం పిఎం అధికారులతో సమన్వయం చేసుకుంటూ, రామ్మోహన్ నాయుడు సమన్వయం చేసుకుంటూ 217 మంది యాత్రికులను క్షేమంగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి వేగంగా చర్యలు తీసుకున్నారు. అది మరికొద్ది సేపట్లో మధ్యాహ్నం నుంచి ఆ విమానాల రాక ప్రారంభమవుతుంది. కౌసల్య, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం నేపాల్లోని సిమికోట్ నుంచి ప్రత్యేక విమానంలో మన తెలుగు వాళ్ళు ఎవరైతే యాత్రికులు నేపాల్లో చిక్కుకున్నారో వాళ్ళందరూ కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే 12 మంది యాత్రికులు ప్రస్తుతానికి బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది. ఉద్రిక్త పరిస్థితులతో నేపాల్లో చిక్కుకున్న యాత్రికులంతా కూడా వీళ్ళు అతి కష్టం మీద సిమికోట్ నుంచి నేపాల్గంజ్కు చాలా సురక్షితంగా చేరుకోనున్నారు తెలుగు యాత్రికులు. అయితే టీడీపీ ఎంపీ సానా సతీష్ ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ యాత్రికులు కూడా ఎవరైతే బయలుదేరారో వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా సురక్షితంగా వాళ్ళ ప్లేస్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు మంత్రి నారా లోకేష్కి అండ్ అలాగే టీడీపీ ఎంపీ సానా సతీష్ కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. సో మొత్తానికైతే అక్కడ ఎవరైతే నేపాల్లో చిక్కుకున్నారో తెలుగు వాళ్ళంతా కూడా వాళ్ళ ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తూ ఉన్నారు. సో మిగతా వాళ్ళని కూడా త్వరగా తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. आपका नाम? श्रीनिवास भूपति। ओम नमः शिवाय। सुधाकर। ओके सर। ठीक है सर।